ఏలూరు జిల్లా పోలవరంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన ఐటీడీఏ పీఓ ఎన్నికల ప్రత్యేక అధికారి సూర్యతేజ ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని అన్నారు. ఎన్నికల విధులకు 1070 మంది సిబ్బందిని నియమించిన అధికారులు నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలలో 147 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి భద్రతా ఏర్పాట్లను చేశామని అన్నారు. ఇక్కడ కోట రామచంద్రపురం ఐటీడీఏ లో ఉన్న గ్రౌండ్ దగ్గర ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందరికీ కూడా ఈవీఎంస్ కమిషన్ చేసిన ఈవీఎంస్ ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 80కి పైన బస్సుల్లో 284 పోలింగ్ స్టేషన్స్ కి బయలుదేరడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుతారు. అక్కడే రాత్రి కూడా అక్కడే బస చేసి అక్కడి నుంచి రేపు పొద్దున్నే 7 పోలింగ్ బిగించేసేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఓటు హక్కున్న ప్రతి పౌరుడు కూడా 18 ఏళ్ళ నుండి ఓటు హక్కున్న ప్రతి పౌరుడు కూడా రేపు అందరూ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోండి. మీరు ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్